మొదటి యోహాను 5:2 చదవండి ఒకసారి. ఆమె నాకేంటనే దేవుడు ఇక్కడ బయలుపరిచిన మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. 5:2 నెరవేర్చువారమైతిమా. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమ. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరికొకరు ఇవ్వండి. ఆమెన్. పిసినితనం వద్దు, దేవుని కొరకు ఇవ్వండి. దేవుడి మందిని ఆస్వాదించును గాక. ఈ సంవత్సరము నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏం కావాలో ఎదుటి వాళ్ళకు అది కావాలని అడగండి. అదొక సీక్రెట్ అది. హల్లెలూయా. ఈ సంవత్సరము యేసులాగా నేను ఉండాలని కోరుకోండి, మీరు యేసయ్యలాగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏది ఆలోచించినా గొప్పగా, కొత్తగా, ఫ్రెష్గా. హల్లెలూయా. గొనుగుడు, సనుగుడు, తిట్టుడు, దూషణం, బూతులు లేకుండా, ఏ కట్టు లేకుండా, శాపాలు లేకుండా బ్రతకండి. మీపైన మీరే శాపాలను విధించుకోకండి, పిల్లలపైన శాపాలు విధించకండి. హల్లెలూయా. మీ కుటుంబము మీ చేతిలో ఉన్నది, మీ జీవితము మీ చేతిలో ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఆమెన్ జీవ మరణం ఎక్కడున్నాయి? 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3 చదవండి. అంటే జీవము, లైఫ్ అండ్ డెత్ ఎక్కడ ఉందంట? ఆ నాలుక స్వాధీనములో ఉన్నది. హల్లెలూయా చెప్దామా? మీరు ఆమెన్. అవినీతి, లోకము నాలుక ఏం చేస్తుంద? నాలుక ఆమెన్ ప్రపంచ చక్రానికి చిచ్చు పెడుతుందంట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.